చిత్తూరులో గోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్పురం దగ్గర స్కూల్ బస్సును ఢీ కొట్టింది ఓ లారీ. దీంతో 15 మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రి తరలించారు. బస్సులోనే 2 విద్యార్థులు చిక్కున్నారు. 2 గంటల పాటుగా శ్రమించి విద్యార్థులను బయటికి తీశారు స్థానికులు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సో విజువల్స్ లో మనం చూస్తున్నాం, అదో స్కూల్ బస్ లోపల పిల్లలు ఇరుక్కున్నారు. చూడండి విజువల్స్ లో, బయటికి దిగడానికి కూడా వీల్లేదు. భానోదయ స్కూల్ సంబంధించి ఆ బస్ అది శ్రీ భానోదయ స్కూల్కి సంబంధించినటువంటి ఆ స్కూల్ బస్సు ఉదయాన్నే స్కూల్కి వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన లారీ ఆ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో పిల్లలంతా లోపల ఇరుక్కుపోయారు. దిగడానికి కూడా ఏమాత్రం వీలు పడలేదు. ఇదే లారీ, సో ఈ లారీయే పూర్తిగా బోల్తా కొట్టింది. ఈ లారీ వచ్చే ఆ బస్సును ఢీకొట్టింది. సో వెనకాల నుంచి ఢీకొట్టింది ఆ బస్సు. వెనకాల పిల్లలంతా కూడా అలాగే ఇరుక్కుపోయారు. లారీ పూర్తిగా బోల్తా కొట్టి కింద పడిపోయింది. ఇక్కడ 15 మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లిగా ఆ ఎమర్జెన్సీ డోర్ ద్వారా అటు ఇటుగా వారందరినీ కూడా తీసే ప్రయత్నం చేశారు. 2 గంటల పాటుగా శ్రమించి ఆ బస్సును మొత్తాన్ని కూడా వెనక భాగాన్ని కట్ చేసి దాన్ని చీల్చి పడేసేంత వరకు కూడా ఆ విద్యార్థులందరూ కొట్టుమిట్టాడడం జరిగింది. 2 విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఎంత వాళ్ళని బయటికి తీద్దామని ప్రయత్నం చేసినా తీయలేకపోయారు. ఆ తర్వాత చాలా వరకు శ్రమించి ఎటకేలకు బయటికి తీయడం జరిగింది. సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో అప్డేట్స్ ఏంటి? అసలు బస్సు ఎటువైపుగా వెళ్తోంది? ఆ లారీ డ్రైవర్ ఎందుకు ఆ బస్సుని ఢీకొట్టడం జరిగింది? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే మద్యం సేవించి ఉన్నాడా? ఘోర సంఘటన చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం సమీపంలోని బీసీ కాలనీ వద్ద చోటు చేసుకుంది. ఉదయం పిల్లలంతా కూడా పికప్ చేసుకున్నటువంటి స్కూల్ బస్సు జీడి నెల్లూరు వైపుగా వెళ్తుంది. అయితే ఒక చోట ఏదైతే బీసీ కాలనీ అన్నటువంటి ప్రాంతంలో బస్ ఆపి పిల్లలను ఎక్కించుకుంటున్నటువంటి తరంలో ఒక్కసారిగా ఆ యొక్క లారీ వచ్చి వెనక ఢీకొట్టడం జరిగింది. ఒక్కసారిగా పూర్తిగా కూడా ఆ భాగం అంతా కూడా బాగా అయినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు దాదాపు 15 మంది పిల్లలు బాగా గాయాలు పాయాలయ్యారు. మరో 2 పిల్లలు కూడా చిక్కుకోవడం జరిగింది. లోపల ఏదైతే ఆ యొక్క బస్సు సంబంధించిన డోర్ అంతా కూడా ఒక్కసారిగా నొక్కుకోవడం, ఆ పర్సు ఏదైతే లారీ గుద్దినటువంటి వేగంతో బాగా నొక్కుపోయినటువంటి పరిస్థితి. అయితే పిల్లలంతా కూడా దాదాపు 2 గంటల పాటు ఇరుక్కోవడం జరిగింది. స్థానికులంతా కూడా గుర్తించి పుటాపుటిని అక్కడ రావడం జరిగింది. ఆ 2 పిల్లల్ని కాపాడేందుకు దాదాపు 2 గంటల పాటు శ్రమించారని చెప్పాలి. వాళ్ళ ఏదైతే కాళ్ళు చేతులు కూడా పూర్తిగా ఆ యొక్క ఏదైతే డోర్స్ ఉన్నాయో అవి ఇరుక్కోవడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ పిల్లలు ఎదుర్కొన్నారని చెప్పాలి. అయితే ఒక రకంగా ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. ఏదైతే గాయాలతో పిల్లలంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా చుట్టూ దేవుడు కాపాడాడంటూ కూడా తల్లిదండ్రులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ సంఘటన అన్నది మాత్రం తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనని, ఒక టెన్షన్ వాతావరణం నెలకొల్పిందని చెప్పాలి. పొద్దున్నే పిల్లలంతా కూడా చక్కగా రెడీ చేసి స్కూల్కి పంపించినటువంటి తల్లిదండ్రులకు ఒక్కసారిగా ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, పిల్లలకు గాయాలయ్యాయని స్థానికులు ఫోన్లు చేసి చెప్పడంతో తల్లిదండ్రులంతా కూడా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఆ యాక్సిడెంట్ ప్రాంతానికి వచ్చినటువంటి తల్లిదండ్రులంతా కూడా తీవ్ర ఆతనాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అయితే స్థానికులు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం వెంటనే చొరవ చూపి వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం చాలా అభినందనీయమని చెప్పాలి. వెంటనే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి థామస్ కూడా సమాచారం తెలుసుకుని పోలీసులకు మరింత అంబులెన్స్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకు వైద్యానికి సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా సంప్రదించాలో, మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ కూడా వాళ్ళంతా ఎస్ఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా స్కూల్ బస్ అనేది జీడి నెల్లూరు వైపు ఎట్టేరి అనేటువంటి గ్రామం వద్ద ఈ యొక్క స్కూల్ ఉంది. అక్కడికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి బస్సు వెళ్తున్నటువంటి రూట్. అయితే ఆపోజిట్ ఏదైతే జీడి నెల్లూరు నుంచి పల్లెపుట్టుకెళ్ళేటువంటి మార్గంలో లారీ వస్తుంది. అయితే ఒక్కసారిగా వచ్చి ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రమాదం నుంచి కూడా ఒక ఇంత ప్రాణాలతో బయటపడ్డారు చిన్నారులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే స్పందించి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? లారీ డ్రైవర్ అలా వెళ్తున్నటువంటి బస్సును వెనకాల నుంచి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. వెనకాల భాగానికి ఇప్పుడు బస్సుకు విజువల్లో చూస్తుంటే డ్యామేజ్ అయింది. సో ఆ ఘటనలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఆ డ్రైవర్ ఎందుకు ఆ నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు? మధ్యమత్తులో ఉన్నాడా లేకుంటే బ్రేక్ ఫెయిల్ అయిందా? ఏం జరిగింది? దానికి సంబంధించి ఇంకా పోలీసులతో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే స్థానికులు చెప్పినటువంటి కారణం మేరకు మాత్రం పూర్తిగా అతను డ్రైవింగ్ చేసినప్పుడు ఏమాత్రం జాగ్రత్త వహించకుండా కేర్లెస్ గా డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు అన్నది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరోపక్క ఏంటంటే ఆగున్నటువంటి ఈ యొక్క బస్సు ఆ లారీ డ్రైవర్ పూర్తిగా రోడ్ సైడ్ చూడకుండా పక్కన ఏదో మాట్లాడుకుంటూ వచ్చి
ఈ రకంగా ఢీకొనడం జరిగిందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆ డ్రైవరు నిజంగానే ఏమైనా డ్రింక్ చేస్తున్నాడా, లేకపోతే నిద్రమత్తులు చేశాడా, అతివేగంతో చేశాడన్న కోణంలో కూడా పోలీసులు వచ్చి విచారిస్తున్నారు. అయితే అతను వచ్చి ఢీ కొట్టినటువంటి విధానం మాత్రం ఏ మేరకు ముందు రోడ్డు పైన వెహికల్ ఉంది అన్నటువంటి స్పృహలో అతను లేడు. అంటే ఆ రకంగా అంత కేర్లెస్ అయినటువంటి డ్రైవర్ చేసినట్టుగా మాత్రం స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భానోదయ స్కూల్ బస్సు ఉదయాన్నే పిల్లలతో స్కూల్కి వెళ్తున్న సమయంలో లారీ వచ్చి ఢీకొనడంతో పిల్లలంతా కూడా ఈ ఘటనలో గాయాల పాలయ్యాయి. 15 మందికి తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 విద్యార్థులు ఆ బస్సులోనే చిక్కుకున్నారు. వారందరినీ 2 గంటల పాటుగా శ్రమించి బయట తీయడం జరిగింది. సో చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ వద్ద జీడి నెల్లూరు వైపు వెళ్తున్నటువంటి ఒక పాఠశాల బస్సుని పల్లిపట్టు వైపుగా వస్తున్నట్టు ఒక లారీ ఢీకొట్టింది. సో దీంట్లో ఆ సమయంలో సుమారుగా విద్యార్థులు 30 మంది ఆ బస్సులో ఉన్నారు. సో దాంట్లో 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో పాఠశాలకు పంపిన విద్యార్థులు ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో అక్కడ ఆ పిల్లల తల్లిదండ్రులు చేరుకొని వారి యొక్క భయాందోళనకు గురైపోయి వారంతా కూడా అక్కడ కొంత ఏడవడము, లేకపోతే అక్కడ హడావిడి వాతావరణం కల్పించి కొంత హైటెన్షన్ నెలకొంది. ఉదయాన్నే చక్కగా రెడీ చేసి టిఫిన్ బాక్సులు పెట్టి మంచిగా అన్ని రకాలుగా ఆ పిల్లల్ని చూసి స్కూల్ బస్ ఎక్కించి వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఆలోచించిన తల్లిదండ్రులు కాస్త ఒక్కసారిగా ఈ ప్రమాదంతో షాక్ గురయ్యారు. సో రోడ్డు ప్రమాదం పైన ప్రస్తుతానికి అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. సో దీనికి వెంటనే అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యో అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి మెరుగైన చికిత్స అందించాల్సినట్టుగా అధికారులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. సో ఎస్ఐ సుమన్, ఎస్ఆర్పురం ఎస్ఐ సుమన్ అక్కడికి వెళ్ళి సంఘటన స్థానాన్ని పరీక్షిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఫోన్లో విద్యార్థుల యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. సో వెంటనే వారందరికీ కూడా తగిన చర్యలు తీసుకోవాలి, అక్కడ ఎవరైతే కారణమయ్యారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవాలని తెలుస్తోంది. సో ప్రజెంట్ మీరు విజువల్లో చూస్తున్నట్టయితే భానోదయ స్కూల్ బస్ అది. ఆ స్కూల్ బస్ ఒకసారిగా ఒక లారీ ఢీకొనడంతో ప్రమాదానికి గురై 15 మంది విద్యార్థులకి గాయాలయ్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు అయితే ఆ బస్సులో చిక్కుకోవడంతో 2 గంటల పాటుగా శ్రమించి వారిని బయటికి తీయడానికి నానా తంటాలు పడ్డారు. ఒకసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ విజువల్ చూద్దాం.